అందరికీ కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు నివేదన. ఈ నవలని త్వరగా మోచర్ల జయశ్యామల గారు రాశారు. చదువుతున్నది దేవి. ఓపెన్ చేయగానే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? చల్లని తెల్లని వెన్నెల మెత్తగా కురుస్తోంది. దూరంగా ఉన్న సముద్రం నుంచి చల్లని గాలి తేలి తేలి వస్తోంది. బొంబాయి నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో సముద్ర పొడ్డున 50 అడుగుల ఎత్తునమన్న ఆ చిన్న కొండపై నిర్మించిన టీబీ శానిటోరియం వెన్నెల్లో తెల్లగా మెరిసిపోతోంది. పరిసరాలన్నీ అతి ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నాయి. వినీల ఆకాశంలో చందమామ నవ వధువులాగా పూర్ణ గర్భిణిలాగా నిండుగా ఉన్నాడు. అసలు బొంబాయి నగరంలో చంద్రుడు ఆకాశంలో ఉదయించాడు అనే కంటే మేడల నెత్తిమీద వెలుస్తున్నాడంటే సబబుగా ఉంటుందేమో. చల్లగా మలయమారుతం మందంగా వీస్తోంది. ఆ గాలిలో ఆ హాస్పిటల్ ఆవరణలో పెంచబడిన పువ్వుల మొక్కలకు విరిసిన కుసుమాల పరిమళం తీయగా తేలి వస్తోంది. ఉండి ఉండి సముద్రం హోరు పెడుతోంది. గేట్ నుంచి ఆసుపత్రి వరండా వరకు సిమెంటు బాట ఇరువైపులా ఒత్తుగా క్రమబద్ధంగా పెంచబడి ఉంది లాన్. ఆ లాన్లో తల కింద 2 చేతులు మడిచిపెట్టుకుని వెల్లికెల్లా పడుకుని నింగులోకి చూస్తున్నాడు డాక్టర్ వంశీకృష్ణ. అతడు ఆ శానిటోరియంలో ఒక డాక్టర్. రాత్రి 9 గంటలు దాటుతోంది. అప్పటికే వార్డులలోని రోగులందరూ నిద్రలో జారుకుంటున్నారు. డ్యూటీ రూమ్లో 4 గోడల మధ్య కూర్చుని కాసేపు పడుకుందామని కూడా అనిపించక చిరాగ్గా అనిపించి ఏదైనా అవసరం వస్తే పిలు అంటూ సిస్టర్తో చెప్పి వచ్చి లాన్లో ఆరుబయట కూర్చున్నాడు అతను. సన్న సన్నగా తెరలు తెరలుగా వచ్చి మేనును తాకి గిలిగింతలు పెడుతూ సేద తీరుస్తున్నట్టుగా పవన వీచికలు వీస్తూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తోంది. నగర ఆవరణలోని రణగుణ ధ్వనులకి హడావిడికి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఈ వాతావరణం పరిసరాలంటే వంశీకృష్ణకి ఎంతో ఇష్టం. చాలామంది డాక్టర్లు ఎప్పుడు సిటీకి పనుందంటూ బయలుదేరినా ఆ వాతావరణం నచ్చక ఎప్పుడో గానీ బయలుదేరి రాడు వంశీకృష్ణ. ఆ కొండ దిగువనే ఆ ఆసుపత్రి స్టాఫ్ కాలనీ ఉంది. డాక్టర్ వంశీకృష్ణకి 3 గదులు, చిన్న బంగ్లా ఉంది. చూడ్డానికి బొమ్మరిల్లాగా చిన్నదే అయినా అధునాతనమైన సౌకర్యాలతో అలంకరణతో చాలా డీసెంట్గా ఉంటుంది. డాక్టర్ వంశీకృష్ణ మంచి భావకుడు, కవి, రచయిత. అతని కవితలు కథలు తరచుగా కాకపోయినా అరుదుగా రాసిన ప్రతి ఒక్క రచన ఆణిముత్యం లాంటిదే అని అంటారు అతని రచనలు చదివినవారు. నిజమే, అతని కవితలో కథలో ఆలోచిస్తే గాని అర్థంగానే అంతర్గతమైన ఆవేదన ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క రచన వెనక ఏదో విషాద వీచికలు వీచినట్లుగా పాఠకుడికి తప్పనిసరిగా అర్థమవుతుంది. అందుకే అరుదుగా అతను రచనలు చేసిన ప్రతి రచన అతనికెంతో పేరు తెచ్చిపెట్టింది. డాక్టర్ వంశీకృష్ణ 10 మందిలో ఉన్నప్పుడు అతనిలో ఉన్నంత చిలిపితనం, ఉత్సాహం, చైతన్యం ఇంకెవరిలోనూ ఉండవేమో అన్నట్లుంటాడు. తను నవ్వుతూ ఉంటాడు, నలుగురిని నవ్విస్తూ ఉంటాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో మహారాజ్యాలు కోల్పోయినట్టున్న మహారాజులాగా దిగులుగా కనిపిస్తాడు. మహాయోగి తపోనిష్టలో ఉన్నట్టు అంతర్ముఖుడై ఏదో ఆలోచిస్తున్నట్టు గంభీరంగా ఉంటాడు. అతనిలోని ఈ ద్వంద్వ ప్రవర్తన అందరికీ విస్మయాన్ని కలిగిస్తుంది. అతనితో పనిచేసే డాక్టర్లు ఒకరిద్దరు అతనికి బాగా తెలిసిన వాళ్ళు అతన్ని కారణం అడిగితే ఏం లేదు అని నవ్వుతూ దాటవేసేవాడు. కానీ ఎవ్వరికి మనసు విప్పి నిజం చెప్పలేదు. వంశీకృష్ణ అతనిని తరిచి తరిచి అడిగే చనువు అతను ఎవ్వరికీ ఇవ్వలేదు. యాంత్రికంగా వేళ్లకు ఇంత తిని సక్రమంగా తన డ్యూటీ నిర్వర్తిస్తూ ఉంటాడు. అసలు ఎక్కువ కాలం ఇంట్లో ఉండడు. అతనికి ఆ ఇంట్లో శాంతి కన్నా అశాంతే ఎక్కువ. మూడు వచ్చినప్పుడు కాగితాలు నలుపు చేస్తూ ఉంటాడు. బాధగా ఉన్నప్పుడు బాటిల్స్ ఖాళీ చేస్తూ ఉంటాడు. తరచుగా అతను మందు మైకంలో మునిగి తేలుతూ ఉంటాడని కూడా చాలా మందికి తెలుసు. ఇటు డాక్టర్గా అటు ఒక మంచి కవి, రచయితగాను పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆ శానిటోరియంలో డాక్టర్గా వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతోంది. అలా ఒంటరిగా పడుకుని గగనసీమల్లో ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ ఏదో భావనా జగతిలో విహరిస్తున్న వంశీ తనకు అతి సమీపంగా పచ్చికలో మెత్తగా పాదాల ధ్వని వినరావడంతో అలా పడుకునే తల తిప్పి చూశాడు. ఎదురుగా వేదిత నడిచి వస్తున్న మల్లె మొగ్గలాగా ఉంది. ఖరీదైన తెల్లని అమెరికన్ జార్జెట్ చీర
తెల్లని జాకెట్లలో తెల్లని వేదిత ఆ పున్నమి వెన్నెల్లో పాలరాతి బొమ్మలాగా అప్పుడే జాబిల్లోంచి హిమాలయాల మీదుగా జారి భూమి మీద పడ్డట్టుగా ఉంది. సహజమైన ఎత్తు లావులో చెక్కిన శిల్పంలా ఉంది వేదిత. తనకు సమీపంగా వచ్చి నుంచున్న వేదితను చూసి లేచి కూర్చుంటూ, అరే మీరు నిద్రపోలేదు అని అడిగాడు. వేదిత చిన్నగా మందహాసం చేసినట్టుగా వెన్నెల్లో స్పష్టంగా కనిపించింది. ఈరోజు ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు అంది మెల్లగా నుంచునే. ఎందుకనే? మీకు సిస్టర్ టాబ్లెట్ ఇవ్వలేదు? అలాగే కూర్చుని ప్రశ్నించాడు వంశీ. ఇచ్చింది, అవి నా మీద పనిచేయడం మానేసినట్టున్నాయి. మళ్ళీ నవ్వింది వేదిత. వంశీ నవ్వాడు ఈసారి. అయితే మీకు పూర్తిగా ఆరోగ్యం చేకూరినట్లేనా? అదే అనుకుంటున్నాను. నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? డాక్టర్ నెమ్మదిగా ప్రశ్నించింది వేదిత. ఏం తొందరగా వెళ్ళిపోవాలనుందా? 4-5 రోజుల్లో. అతని మాటలు విని వేదిత మౌనంగా ఎటో చూస్తూ నిలబడింది. అలా నుంచున్న వేదిత పైట చెంగు గాలికి రెపరెపలాడసాగింది. ఏ మౌనంగా ఉండిపోయారు? వెళ్ళి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. వంశీకృష్ణ మాటలు పూర్తి కాకుండానే ప్రయత్నం చేసి అలసిపోయాను. చల్లని వెన్నెల్లో కాసేపు సేద తీరుదామని వచ్చాను. మీకు అభ్యంతరం లేదుగా అంటూనే పైట చెంగు కుడి భుజం మీదుగా ముందుకు తీసుకుని అతనికి కొంచెం దూరంలో కూర్చుంది వేదిత. వార్డులో సిస్టర్ లేదు? ఉంది. ఎవరో పేషెంట్ దగ్గుతూనే పక్క వాళ్లతో తెగ మాట్లాడుతుంటే కేకలేస్తోంది. నన్ను ఇలా రావద్దని మందలించింది. కానీ బ్రతిమలాడి ఒక్క అరగంట వెన్నెల్లో కూర్చుని వస్తానని ఇలా వచ్చేశాను అందే నవ్వుతూ వేదిత. వంశీకృష్ణ సన్నగా నవ్వి ఊరుకున్నాడు. 2 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. డాక్టర్ నన్ను 4 రోజుల్లో ఇంటికి పంపించేస్తా అన్నారు కదూ? తిరిగి హఠాత్తుగా అడిగింది వేదిత. ఎందుకు ఆమె స్వరం విచిత్రంగా తొణికింది. అవును. వేదితకు ఇంటికి పంపిస్తారంటేనే దిగులుగా ఉంది. వేదితకు కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. డాక్టర్ నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. సాధారణంగా ఆసుపత్రిలో ఉండడానికి అందరూ చిరాకు పడతారు, అసహ్యపడతారు. కానీ నాకు ఇంటికన్నా ఇక్కడే బాగుంది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. చెప్తున్న వేదిత స్వరం హఠాత్తుగా జీరపోయింది. మోకాళ్లలో తలదాచుకుని చేతులు 2 మోకాళ్లకు చుట్టి కూర్చున్న వేదిత ఆ వెన్నెల్లో, ఆ శ్వేత వస్త్రాలంకరణలో ముత్యాల కుప్పలాగా ఉంది. వేదిత కంగారుగా పిలిచాడు వంశీకృష్ణ. చటుక్కుని తలెత్తింది. ఆలు చిప్పల్లాంటి ఆ నేత్రాల్లో స్వాతి చినుకుల్లాగా నీటి బిందువులు నిలిచి ఉన్నాయి, మంచి ముత్యంలా మెరుస్తూ. తెగిన ముత్యాల సరంలాగా జలజలా రాలుతున్నాయి ఆమె చిక్కిళ్లపైకి. నిజం చెప్పండి డాక్టర్. అవును. ఏ ఆశతో ఆనందంతో ఇంటికెళ్ళాలి నేను? నా కోసం అక్కడ ఆప్యాయతగా ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు? నాకు ఆ ఇంట్లో పిచ్చెక్కిపోతుంది. బలవంతంగానైనా చచ్చిపోదామని అనిపిస్తుంది. అక్కడికంటే నాకు ఇక్కడే హాయిగా ఉంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. నేను ఇక్కడ మరి కొన్నాళ్ళు ఉండేలాగా చేయరా? సన్నగా రోధిస్తున్నట్టు అంది వేదిత. దిగ్భ్రాంతిగా చూశాడు వంశీకృష్ణ. పాపం, ఇంటికంటే గుడి పదిలం సామెతగా ఇంట్లో కంటే ఆసుపత్రిలో ఉండడమే నయమనుకుంటున్న ఆమె స్థితి ఎంత దయనీయమైంది. చాలా జాలనిపించింది వంశీకృష్ణకి. నిజమే, వాళ్ళ ఇంట్లో వాతావరణం అటువంటిది. రఘునాథరావు 30 సంవత్సరాల క్రితం చదువుకున్న చదువుకి ఆంధ్రదేశంలో మంచి ఉద్యోగం దొరక్క ఉద్యోగార్థమై బొంబాయి వచ్చాడు. అతను అలా రావడం అతని తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ఇష్టం లేదు. కొన్నాళ్ళు పోతే ఇక్కడే ఏదో ఉద్యోగం దొరక్కపోతుందా? దేశం కాని దేశం వెళ్ళిపోవడం ఎందుకు అంటూ అడ్డు చెప్పారు తల్లిదండ్రులు. బొంబాయి దేశం కానీ దేశంలోనిది కాదు, మన దేశంలోనిదే. 2 సంవత్సరాలు ఎదురు చూసినా రాని ఉద్యోగం ఇప్పుడు వస్తుందన్న నమ్మకం నాకు లేదు అంటూ ఎవరెంత చెప్పినా వినకుండా బొంబాయి వచ్చాడు. అప్పటికి అతని వివాహం అయింది. పిల్లలు లేరు. బొంబాయిలో మాత్రం నుంచున్న పాటుగా ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? ఉద్యోగాన్వేషణలో చాలా కష్టపడసాగాడు. పైగా అక్కడ భాషా సమస్య ఒకటి. రఘునాథరావుకి ఇంగ్లీషు తెలుగు మాట్లాడడం వచ్చు. ఇక్కడంతా హిందీ మరాఠీ. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం గడపసాగాడు. ఒకే ఒక గది అతి తక్కువ ధరలో అద్దెకు తీసుకున్నాడు. అతని భార్య సుందరి. ఆమె అంటే అతనికి ప్రాణం. వాళ్ళిద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం అనుకునేవారు అందరూ. నిత్యావసరాలకి డబ్బు చాలకపోయినా చాలా తృప్తిగా గడిచిపోయేది కాలం.
6 నెలలు తిరిగేసరికి ఇద్దరు హిందీ మాట్లాడడం నేర్చుకున్నారు. 2-3 సంవత్సరాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి ఒక అతనితో కలిసి ఏదో వ్యాపారం మొదలుపెట్టాడు రఘునాథరావు. 2 సంవత్సరాలు ఆ వ్యాపారం ఒక మాదిరిగా సాగింది. బాంబే వచ్చి 6 సంవత్సరాలు అయిన తర్వాత వేదిత జన్మించింది. వేదిత జన్మించాకనే రఘునాథరావు గారికి పట్టుకున్నది బంగారమై కలిసొచ్చింది. నా చిట్టి తల్లి పుట్టిన వేళ విశేషం అంటూ వేదితను తెగ ముద్దు చేసేవాడు. ఆ తర్వాత కూడా వ్యాపారంలో ప్రతి సంవత్సరం లాభాలు పొంది ధనవంతుడైపోయాడు. రఘునాథరావు భర్త అభివృద్ధి చూసి సుందరి మురిసిపోయింది. అయితే ఆ మురిపం ఎన్నాళ్ళో నిలవలేదు. రఘునాథరావుకి డబ్బు సంపాదన ఎక్కువ అవడంతో స్నేహితులు ఎక్కువయ్యారు. ఆ స్నేహితుల్లో సర్దార్జీలు ఉన్నారు, మరాఠీ వాళ్ళు ఉన్నారు. అతని ఒక్క నిమిషం తీరుకుండేదే కాదు. బయట కార్యక్రమాలు ఎక్కువైపోవడం వల్ల ఉదయమే వెళ్ళి ఏ రాత్రికో ఇంటికొచ్చేవాడు. ఇంటి పట్టు నుండడం కానీ, వేళకు భోంచేయడం కానీ, భార్యని ప్రేమగా పలకరించడానికి కూడా అతనికి తీరికుండేదే కాదు. అతను ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పటికి 2 ఏళ్ల వేదిత నిద్ర లేచేదే కాదు. అతను రాత్రి తిరిగి వచ్చేసరికి మెలకుగా ఉండేదే కాదు. అలా ఇల్లు పెళ్ళాం పట్టకుండా తిరుగుతూ ఉంటే సుందరి ఎన్నోసార్లు అంది, వేళకి ఇంటికి రండి, మీరు ఎక్కడ ఎలా తిరిగినా అని. అప్పటికి అలాగే అనేవాడు. మళ్ళీ మామూలే. ఒకవేళ ఏ రోజైనా ఇల్లు కదలకుండా ఉన్నాడా వెంటనే తరుముకొచ్చేవారు అతని స్నేహితులు. అంధేరీలో ఒక హౌసింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ కొన్నాడు. కిచెన్ గాక మరొక 2 గదులు. ఇల్లు చిన్నదిగా పొందిగ్గా బానే ఉండేది. సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయాక సుందరి ఇంటికి కావలసిన హంగులన్నీ ఒక్కొక్కటిగా అమర్చుకోసాగింది. ఒకసారి చూడముచ్చటగా అందంగా ఉన్న ఫర్నిచర్ కొంది, ఇంకోసారి టీవీ, ఇంకోసారి ఇంకోటి, అలా ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ అమర్చసాగింది. రఘునాథరావుకి వ్యాపారం, బయట వ్యవహారాలు ఎక్కువ సమయం సరిపోయినా ఇంటి వ్యవహారాలు అంతగా పట్టించుకోకపోయినా సుందరి ఇంటికి ఏ వస్తువైనా కొంటాను అంటే లేదనకుండా ఆమె ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చేవాడు. కనుకనే సుందరి ఇంటికి కావలసిన వస్తు సామాగ్రి కొంచెం ఖరీదైనవే కొనేది. రఘునాథరావు ఈ మధ్య రాత్రిళ్ళు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. ఇదివరకు ఏ 11 గంటలకైనా ఇల్లు చేరేవాడు. ఇప్పుడు అతని ఇంటికి చేరేసరికి తూర్పున అరుణ రేఖలు సంతరించుకుంటున్నాయి. ఆ సమయంలో వచ్చి భార్యకు ఒకసారి అలా ముఖం చూపించి తిరిగి వెంటనే వెళ్ళిపోతాడు. ఒక్కొక్క రోజు అసలు ఇంటికే రాడు. కారణం తెలుసుకోవడానికి సుందరికి ఎక్కువ కాలం పట్టలేదు. పేకాట, జూదం లాంటిది మొదట్లో సరదా కోసం ఆడినా చివరికి జీవితాన్ని అదే పీల్చి పిప్పి చేసేస్తుంది. సరదాని అలవాటుగా మార్చుకోవద్దు, అలవాటుని వ్యసనంగా చేసుకోవద్దు అని చెప్పింది భర్తతో ఒకసారి. పిచ్చిదానా, అంత భయం ఎందుకు? నాకు తెలియదు, ఏదో స్నేహితులు బలవంతం చేస్తే సరదాగా ఆడుతున్నాను అనేవాడు రఘునాథరావు నవ్వుతూ. అయితే రఘునాథరావు తీసివేసినంత తేలిగ్గా ఆ ఆట అలవాటు పోలేదు సరికదా, మరింత పెరిగిపోయింది. సుందరి ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసిగిపోయింది. ఇంకా చెప్పడం మానేసింది. ఎక్కువసేపు అతని వ్యాపారం, డబ్బు సంపాదన, ఫ్రెండ్స్, సరదాలు తప్ప మరే విషయం గురించి ఆలోచించడమే మానేశాడు. చివరికి వేదితను దగ్గరికి తీసుకోవడానికి కూడా మర్చిపోయాడు. అతనిలోని ఆ మార్పుకి సుందరి ఎంతగానో మదన పడసాగింది. చాలని డబ్బు సంపాదన ఉన్నప్పుడే ఎంతో హాయిగా ఉండేది. ఒకరి కష్టం మరొకరుగా భావించుకుని ఒకరినొకరు దగ్గరగా కష్టాలను ఎదుర్కొనేవారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ప్రేమని పంచుకుంటూ హాయిగా కాలం గడిపేవారు. మరి ఇప్పుడు అదృష్టం వల్ల సిరి కలిసొచ్చింది. కోరిందల్లా కొనుక్కుంటున్నారు, చూసిందల్లా అమర్చుకుంటున్నారు. అయితే మాత్రం మనసు తీర ఒక్క మాట మాట్లాడుకోవడానికే టైం ఉండడం లేదు. ఇంట్లో పంచభక్ష పరమాన్నాలున్నా చేసుకున్నా తినడానికి తేరికుండదు. మనుషులు దూరమైపోతున్నారు, మనుషులతో పాటే మనసులోనూ. ఏది ఎలా ఉన్నప్పటికీ ఏది మనిషి అవసరానికి మించి ఉండకూడదు. ఉంటే విలువ తెలియదు. కానీ విచిత్రం ఏమిటంటే కొందరికి కొన్ని అవసరాలకు మించి ఉండి విలువ తెలియకుండా పోతుంటే మరికొందరికి అవసరమైన అందనివి కొన్ని. వేదితకు 3వ సంవత్సరం జరుగుతుండగా సుందరి మళ్ళీ గర్భవతి అయింది. అయితే ఆసారి ప్రసవం చాలా కష్టమై బిడ్డను ప్రసవించకుండానే చనిపోయింది. 3 ఏళ్లు కూడా నిండని చిన్నారి వేదిత తల్లి లేనిదైపోయింది. సుందరి మరణం రఘునాథరావుని కదిలించిందనే చెప్పాలి. డబ్బు సంపాదనలోనూ స్నేహితుల సరదాలను మునిగిపోయి 1 సంవత్సరం కాలం నుంచి ఆమెను
కొంచెం నిర్లక్ష్యం చేశాడు. కానీ సుందరి అంటే అతనికి ఎంతో ఇష్టం. ఒక విధంగా ఆమె మరణం అతని హృదయం మీద దెబ్బతీసింది. అయితే అతను చనిపోయిన సుందరిని గురించి ఆలోచించి బాధపడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఫ్రెండ్స్ అతనిని మరింత ఆటపాటల్లోకి దింపేశారు. నెల రోజులు తిరిగేసరికి ఎప్పుడో గాని భార్యను తలుచుకొని బాధపడ్డమే మానేశారు మాధవరావు గారు. వేదిత మాత్రం తల్లి కోసం పేచీ పెట్టని నిమిషం లేదు. చిన్నప్పుడు దగ్గరకు చేరదీసినా ఈ మధ్య కాలంలో ఆ అలవాటు కూడా తప్పిపోవడంతో తండ్రి పిలిచినా వెళ్ళడానికి ఇష్టపడేదే కాదు. ఇంట్లో హమేషా వేదితను చూడ్డానికి ఒక నౌకర్ని ఏర్పాటు చేశారు మాధవరావు గారు. అంతకంటే తిరిగి వేదితకు తల్లి ఒడిని తెచ్చి అందివ్వలేడు కదా. కాలం ఎటువంటి గాయాన్నైనా మార్పుతుంది. ఆ శక్తి దానికే ఉంది. అందుకే మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా కాలగమనంలో మార్పుని మర్చిపోయి ఆశతో భవిష్యత్తులోకి పరుగుదీస్తూ ఉంటాడు. పురుషుడు ఎటువంటి కష్టాన్నైనా త్వరగా మర్చిపోగలడు. సుందరి మరణంతో నెల రోజులు చాలా బాధపడ్డాడు రఘునాథరావు. అయితే త్వరలోనే ఆ దుఃఖం నుంచి తేరుకుని తిరిగి తన కార్యక్రమాల్లో ఎప్పట్లాగా లీలం కాసాగాడు. ఒకసారి ఏదో పనుందని అందరికీ చెప్పి 15 రోజులు ఆంధ్ర వైపు వెళ్ళొచ్చాడు మాధవరావు. ఒంటరిగా వెళ్ళినవాడు జంటగా తిరిగొచ్చాడు. సుందరి చనిపోయి 6 నెలలు తిరగకుండానే మళ్ళీ వివాహం చేసుకున్నాడు రఘునాథరావు. సావిత్రి అతని ద్వితీయ కళత్రం. ఆమె సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చింది. చాలా సంవత్సరాలు పైబడుతున్నా ఆమెకు వివాహం చేయలేకపోయాడు. చివరికి ఎవరి ద్వారానో మాధవరావు సంగతి విని ఆ సమయంలోనే రఘునాథరావు మళ్ళా వివాహం చేసుకోవాలనే తలంపుతో అక్కడికి రావడం, మధ్యవర్తుల ద్వారా మాటలు జరగడం అన్నీ కుదరడంతో వివాహం చేసుకోవడం 10 రోజుల్లో ముగిసిపోయింది. ఇంటికొచ్చిన రోజున వేదితని ఎత్తుకుని, ఈమె నా మొదటి సంతానం, నీ కూతుర్లానే చూడాలి అని అన్నాడు రఘునాథరావు సావిత్రితో. ఆ మాట విని సావిత్రి ఏమీ సమాధానం చెప్పలేదు. సరికదా, ముఖం చిట్లిచ్చింది. అది గమనించలేదు రఘునాథరావు. తొలి పెళ్ళాం తోటకూర, మలి పెళ్ళాం మల్లెపువ్వు సామెతగానే చూసుకున్నాడు సావిత్రిని రఘునాథరావు. ఆమె కోరిన నగలు చీరలు ఏది కాదనకుండా తెచ్చి ఆమెను అలంకరించి సంతృప్తి పరిచేవాడు. పార్టీలకని, సినిమాలకని, షికార్లకని ఇద్దరూ తిరుగుతూనే ఉండేవారు. ఇంట్లో వంట మనిషి ఉండేవాడు. ఏ ఒక్క పని చేయకుండా బాగా తిరగడం అలవాటైన సావిత్రికి ఇంట్లో ఏ చిన్న పని చేయాలన్నా ఒళ్ళు వంగేదే కాదు. సావిత్రి తెలివైందే కాదు, మహా గడుసు మనిషి. వచ్చిన కొద్ది రోజుల్లోనే హిందీ మాట్లాడడం బాగా నేర్చుకుంది. తొందరగా అందరితో స్నేహం కలుపుకునేది. ఒకరిద్దరు తెలుగు ఫ్రెండ్స్ కాకుండా గుజరాతీ, పంజాబీ వాళ్లతో కూడా స్నేహం కలుపుకునేది. రఘునాథరావు ఇచ్చిన డబ్బును అతిగా ఖర్చు పెట్టేది. అవసరం అనవసరం అని ఆలోచించకుండా ప్రతీదీ కొనేది. విచ్చలవిడిగా ఖర్చు చేసేది. అదేమని రఘునాథరావు అడగనో లేదు. అడిగినా సావిత్రి ఊరుకోదు. రఘునాథరావు ఇప్పుడు సావిత్రి మాటకు ఏ విధంగానూ అడ్డు చెప్పలేడు. ఆమె అవునన్నది అతను కాదన్నలేడు. ఒక విధంగా సావిత్రి అంటే అంతరాంతరాల్లో ఒక విధమైన బేరుకు ఏర్పడిపోయింది. అది ఎలా, ఎప్పుడు ఏర్పడిందో అతనికే తెలియదు. సావిత్రి ఎలా ప్రవర్తించినా ఆమెనేమీ అనలేడు. అయితే వేదితను మాత్రం ఆమె బాగా చూడాలని మనసులో కోరుకునేవాడు. అది కుదిరే పని కాదని మొదటి రోజే అతనికే తెలిసిపోయింది. మొదట్లో ఆ విషయమై బాధపడ్డాడు. తర్వాత మర్చిపోయాడు. అసలు వేదిత అన్న ఒక పిల్ల ఆ ఇంట్లో ఉందన్న విషయం మర్చిపోయినట్లుగా ప్రవర్తించసాగాడు. ఎంతసేపు వేదిత జీవితం నౌకర్ల అదుపాజ్ఞలకి, వాళ్ల పెట్టుపోతలకి పరిమితమైపోయింది. తల్లి ప్రేమకు ఆరాట పడిపోతూ అమ్మ అంటూ దగ్గరికి వెళ్తే చి దరిద్రం అంటూ విదిలించుకునేది సావిత్రి. అమ్మ కావాలని పేచీ పెట్టి ఏడుస్తూ ఉంటే సావిత్రి స్త్రీ హృదయం కరగకపోగా వేదితను పట్టుకొని చావ బాధేది. తల్లి లేని పిల్ల మీద జాలిపడి నౌకర్లు అడ్డుపడితే ఆ అమ్మ అధికారం అంతా వాళ్ల మీద చూపేది. చీటికి మాటికి గదిలోకి వచ్చిందనో, అది తీసిందనో, ఇది తీసిందనో కొడుతూనే ఉండేది. సవతి తల్లి చేతుల్లో అలా చావు దెబ్బలు తిని అమ్మ అమ్మ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఏ రాత్రికో ఏ పనివాడి భుజం మీదనో నిద్రపోయేది వేదిత. తల్లి లేని చిన్నపిల్లని అలా నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఉంటే సావిత్రికి ఎవ్వరూ ఎదురు చెప్పలేకపోయేవారు నౌకర్లు. మరి ఆవిడ ఆ ఇంటి యజమానురాలాయే.
ఆవిడ నివేదితను కొడుతూ ఉంటే యజమానికి అంతకంటే చెప్పలేకపోయేవారు. అందుకే మంచి మనసు గల ఆ నౌకర్లు వేదితను సాధ్యమైనంత వరకు సావిత్రికి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త వహించేవారు. వేదితకు నీళ్లు పోయడం, భోజనం పెట్టడం, నిద్రపుచ్చడం అంతా పనివాళ్లే చూసేవారు. సావిత్రి కాలక్షేపం అంటూ ఓ క్లబ్లో మెంబర్గా చేరింది. తర్వాత ఆ క్లబ్ ప్రెసిడెంట్ని మంచి చేసుకుని తన తెలివితేటలతో వైస్ ప్రెసిడెంట్ అయింది. అందుకే సావిత్రికి ఒక్క క్షణం తీరిక లేని పనులు, ఎప్పుడూ తీరిక లేకుండా కార్యక్రమాలు, అస్తమాను ఏవో సమావేశాలు, సభలు, డాన్స్ ప్రోగ్రాంలు, ఫండ్లు, విరాళాలు, ఇలా సావిత్రికి అన్నం తినడానికి కూడా తీరికుండేది కాదు. రోజు ఏవో షాపింగ్లు, ఫ్రెండ్స్ ఇళ్ల విజిట్స్, తన ఇల్లు తప్ప మిగతా దేశాన్నంతా ఉద్ధరించేయాలనే ఆరాటం పగలు రాత్రి సావిత్రికి. రఘునాథరావుకి భార్య ఇలా ఇల్లు వాకిలి పట్టకుండా తిరగడం బాధ అనిపించేది. అతని జీవితం ఆ సుందరి ఉండగా అతనికి ఒక్క పేకాడ్డం వ్యసనం మాత్రం ఉండేది. ధనం అవసరాలకు మించి సంపాదించడంతో ఖర్చు చేయడానికి కావాల్సినన్ని వ్యసనాలు కొన్ని రఘునాథరావు వశం చేసుకున్నాయి. పార్టీలు, సీసాల జల్సాలు, పేకాటళ్ళు, రేసులు అతని లోకం. బొంబాయిలో కానీ, మద్రాసులో కానీ, పూనాలో కానీ, హైదరాబాద్లో కానీ ఎక్కడ రేసులు జరుగుతున్నా ఎడంచేత్తో నోట్ల కట్టలు పట్టుకుని విధిగా హాజరయ్యేవారు రఘునాథరావు గారు. భర్త వ్యసనాలు సావిత్రిని అంతగా బాధించేవే కావు. భార్య తిరుగుళ్ళు రఘునాథరావు కూడా అంతగా పట్టేవే కావు. సావిత్రికి ముందు ఒక పిల్లవాడు పుట్టాడు, తర్వాత ఒక ఆడపిల్ల కలిగారు. తర్వాత మళ్ళా సంతానం కలగలేదు సావిత్రికి. రఘునాథరావు తన వ్యసనాల్లో ఎంత మునిగి తేలిపోయినా పిల్లల ముగ్గురిని మంచి కాన్వెంట్ స్కూళ్లలో చేర్పించారు. వేదితకి ఒక స్కూలు, బాబీ లతలది మరొక స్కూలు. అందువల్ల అంత గొడవలు రావడానికి అవకాశం ఉండేదే కాదు. చిన్నపిల్లలైన బాబీ లతలు కూడా వేదిత అంటే చులకన స్వభావమే. అది వాళ్ల తల్లి నుంచి అలవర్చుకున్నారు. తల్లిదండ్రులతో ఎక్కడికో అక్కడికి ఏదో ఒక ప్రోగ్రాంలకు వెళ్తూ ఉండేవారు తరచూ. వేదితను కూడా తీసుకెళ్లాలని అనిపించేది రఘునాథరావు గారికి. కానీ సావిత్రికి భయపడి ఊరుకునేవారు. వేదిత తమతో రావడం ఆ తల్లికి ఇష్టం ఉండేదే కాదు. ఇదిలా ఉండగా డబ్బు సంపాదన మీద మరింత కాంక్ష పెరిగింది రఘునాథరావు గారికి. కొంతమంది స్నేహితులు చెప్పినట్టుగా దుబాయ్ వెళ్ళి వ్యాపారం చేసి ధనం గడించాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా అందుకు ప్రయాణ సన్నాహాలు కూడా సాగించాడు. అతని ప్రయత్నాలు ఫలించాయి. రఘునాథరావు మొదటిసారి దుబాయ్ వెళ్ళినప్పుడు ఇంట్లో అందరూ అతనికి వీడ్కోలు ఇవ్వడానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే వేదితకు కూడా వెళ్ళాలని అనిపించింది. ఎయిర్పోర్ట్కి ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు ఆమె. తను ఎయిర్పోర్ట్కి వెళ్ళి తండ్రికి వీడ్కోలు ఇవ్వాలి అని ఉంది ఆమెకు. అయితే ఏ ఒక్కరూ ఆమెను రమ్మనమని అనకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. బాబీ లత ఎయిర్పోర్ట్కి రావడం, చక్కగా ముస్తాబవుతూ ఉంటే రఘునాథరావు గారు వేదిక కోసం చూశారు. వేదిత చిన్నబోయిన మొహంతో ఉండడం గమనించి, అమ్మా వేదిత, నువ్వు రావడం లేదా అన్నారు రఘునాథరావు గారు. తండ్రి అలా అడగగానే అందుకు దుఃఖం ముంచుకొచ్చింది వేదికకి. జవాబు చెప్పలేకపోయింది. బేలగా చూసింది తండ్రి వంక. రఘునాథరావుకి అర్థమైంది ఎవరు ఆమెను రమ్మనలేదని. అమ్మా వేదిత, నువ్వు కూడా చక్కని బట్టలు వేసుకునిరా ఎయిర్పోర్ట్కి అంటూ నౌకర్ని పిలిచి వేదితకి మంచి దుస్తులు ఇమ్మని పురమాయించారు. క్షణంలో తయారై వచ్చింది వేదిత. అలా తయారై వచ్చిన వేదితను చూసి సావిత్రి మొహం చిట్లించుకుంది. బాబీ లత ముఖాలు కోపంగా పెట్టుకున్నారు. వేదిత తమ వెంట ఎక్కడికి రావడం ఇష్టం ఉండదు. రఘునాథరావు దుబాయ్ వెళ్ళిపోయాడు. మొదట్లో నెల రోజులకు ఒకసారి బొంబాయి వస్తూ పోతూ ఉండేవారు. తనను దగ్గరకు తీసుకోపోయినా, తన వళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పకపోయినా రోజు కళ్లకు కనిపించే తండ్రి కూడా దూరంగా వెళ్ళిపోవడంతో మరీ ఒంటరిదైపోయింది వేదిత. అయ్యగారిచ్చే జీతాలకు ఆశపడి బాధ్యతగా, ప్రేమగా గాక బరువుగా దొంగ ప్రేమలు చూపించే నౌకర్ల చేతుల్లో పెరిగింది వేదిత. కడుపులో పెట్టుకొని చూసేందుకు ఆమెకు కన్న తల్లి లేదు. ఉన్న తల్లిదండ్రుల అనురాగం ఆమె పొందనే లేదు. ఎంతసేపు తనేమిటో తన పనేమిటోగా ఉండేది వేదిత. కాస్తంత జ్ఞానం వచ్చాక ఏ పనికి ఎక్కువగా నౌకర్ల మీద ఆధారపడేదే కాదు వేదిత. సవతి తమ్ముడు చెల్లెళ్లతో కలవాలని ప్రయత్నించేది. వేదిత ఎంతగా ప్రయత్నించేదో వాళ్ళు అంత దూరంగా ఉంచేవారు వేదితని. చిన్న పిల్లలు వాళ్ళకి తెలియకపోయినా సావిత్రి చెప్పేది కాదు.
అసలు మొదటి నుంచి ఆమెకు వేదిత అంటే గిట్టేదే కాదు. వాళ్ళు ఆటపాటల్లో కలవనివ్వకపోతే వేదిత దూరంగా ఉండిపోయేది. ఇంట్లో అందరూ ఉన్నా ఆమె ఎప్పుడూ ఒంటరిదే. అలా ఒంటరిగా గడపడం అలవాటైపోయిన వేదితకు చెప్పుకోతగ్గ స్నేహితులు కూడా ఎవ్వరూ ఏర్పడలేదు. ఎక్కువగా ఒంటరిగా కాలం గడిపే వేదితకు పుస్తకాలే మిత్రులు, కాలక్షేపము అయ్యాయి. చాలా చిన్నతనం నుండే పుస్తకాలు చదవడం హాబీగా పెంచుకుంది. సాధారణంగా అన్ని మ్యాగజైన్లు కొనేది, చదివేది, తెలుగు పత్రికలు పోస్ట్లో తెప్పించేది. అలా పుస్తకాలు విరివిగా చదవడం అలవాటైన వేదికకు రచయిత, కవి అయిన వంశీ పేరు బాగా పరిచయమైంది. అతను రాసే ప్రతి భావగీతికలో, తీయని ప్రేమ కథలో ఏదో వేదన అంతర్గతంగా ఉండి ఆమె మనసుకు హత్తుకుపోతూ ఉండేది. తిరిగి తిరిగి చదివేది. చదివినవే అతని రచనలు మళ్ళీ మళ్ళీ చదివేది. ఎందుకు ఆ రచయితను ఒక్కసారి చూడాలి అని అనిపించేది వేదితకు. కానీ ఎలా కుదురుతుంది? అతనెవరో, ఎక్కడుంటాడో, ఎక్కడ వెతుకుతుంది, ఎలా చూస్తుంది? కనీసం అతనికి ఉత్తరం రాద్దామన్నా అడ్రస్ తెలియదే తనకు అని అనుకుని, పోనీ ఏ పత్రికాధికారులకైనా రాద్దామన్నా ఆ రచయిత అడ్రస్ తెలియచేయమని రాస్తే అని కూడా ఆలోచించింది. ఎందుకో ఆ ప్రయత్నం విరమించుకుంది వేదిత. మనిషికి తృప్తి, అసంతృప్తి అనేది సమయాలను బట్టి ఉండాలి. ప్రతి చిన్న విషయానికి తృప్తి పడిపోవడం అనేది గొప్ప విషయమే. అయితే ప్రగతి సాధ్యం కాదు. అదే సంతృప్తిలోనే మనిషి ప్రగతి పదం చేరుకుంటాడు. రఘునాథరావు దుబాయ్ వెళ్లిన వేళా విశేషం ఎటువంటిదో గాని అనుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ ధనార్జన చేస్తున్నాడు. దుబాయ్ వెళ్లిన కొత్తల్లో నెలకోసారైనా బొంబాయి వచ్చిపోతూ ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడో గాని బొంబాయి రావడం లేదు. అతను దుబాయ్ వెళ్లిన 2 సంవత్సరాలకే జూహులో చక్కటి చిన్న బంగ్లా కట్టించాడు. అది కట్టే ముందు ఆ బంగ్లా ప్లాన్ చూపించి, నీ గది ఇంట్లో ఎక్కడుండాలో చెప్పు తల్లి అని అడిగాడు రఘునాథరావు వేదితను ప్రత్యేకంగా పిలిచి. తండ్రి ప్రత్యేకం తనని అలా అడుగుతుంటే ఎంతో మురిసిపోయింది వేదిత. తండ్రి మీద అభిమానంతో మనసు పొంగి పొర్లింది. పర్వాలేదు నాన్న, ఆ ప్లాన్ ప్రకారం మీరు ఎలా కట్టించదలుచుకున్నారో అలాగే కట్టించండి అంది. అలా కాదమ్మా, ఇంట్లో 4 బెడ్రూమ్స్ ఉండాలి. ఒకటి నీకు, ఒకటి బాబీకి, ఒకటి లతకు, ఒకటి మాకు. నీ గది ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుందో, నీకు నచ్చుతుందో చెప్పు అన్నారు రఘునాథరావు గారు. ఈ చివరి గది నాకు బాగుంటుంది నాన్న. ఇటువైపు కిటికీ ఉంటే చక్కగా సముద్రం కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రాలు అలా సముద్ర గర్భంలోకి వాలిపోతున్న సూర్యుణ్ణి చూడ్డానికి ఎంతో బాగుంటుంది. సాయంత్రం అయ్యేసరికి జూహు బీచ్ అంతా రకరకాల మనుషులతో కళకళలాడిపోతూ ఉంటుంది. ఎన్ని రకాల దుస్తులు, ఎన్ని రకాల ఫ్యాషన్లు. జూహులో సాయంత్రం ఆ జనాన్ని చూస్తూ ఉంటే ఎన్ని ఫ్యాషన్స్ దేశంలో మరెక్కడా ఉండవు అని అనిపిస్తుంది. చీకటి పడేసరికి దీపాలతో కళకళలాడిపోతుంది బీచ్. ఉత్తరప్రదేశం నుంచి వచ్చిన భయ్యాలు బీచుల్లో షాపులు పెట్టారు. ఆ షాపుల్లో తయారు చేసే చిరుతిళ్లలో బేల్పూరి చాలా ముఖ్యమైనది. బాంబేలో ఏ బీచ్లో చూసినా, ఏ గోడౌన్ దగ్గర చూసినా ఈ బేల్పూరి దొరుకుతుంది. దీనికున్నంత గిరాకీ మరి దేనికి ఉండదు ఎక్కడ. బేల్పూరి అంటే మళ్ళీ ప్రత్యేకం ఏమీ ఉండదు. సన్నని కారపూస, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలు, మామిడికాయ ముక్కలు, మరమరాలు ఇవన్నీ కలుపుతారు. పులుపు, కారం, తీపి ఎవరికి ఏది కావాలంటే అది కల్పిస్తారు. దీనినే బేల్పూరి అంటారు. ఇవిగాక పానీపూరి, ఇలా ఏవో ఉంటాయి. కానీ అన్నిటికన్నా బేల్పూరికే గిరాకీ ఎక్కువ. బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ అది తినకుండా వెళ్ళరేమో అని అనిపిస్తుంది. సాయంత్రం వెళ్ళి ఆ షాపుల దగ్గర రద్దీ చూస్తుంటే, వేదిత గదిలో కిటికీ తలుపులు తెరిచి కూర్చుంటే ఆ బీచ్లో కోలాహలం, కేరింతలు కొడుతున్న చిన్నపిల్లలు, ఒంటెల మీద బీచ్లో తిరగడం, గుర్రపు స్వారీ చేయడం కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం వేళ ఎర్రగా కందిపోయి దూరంగా సముద్ర గర్భంలోకి దూరిపోతున్న ప్రభాకరుడిని చూడాలంటే వేదితకి చాలా ఇష్టం. కాలేజీకి వెళ్లే సమయంలో తప్ప మిగతా సమయంలో ఆ కిటికీ దగ్గర నుంచి అలా సముద్రంలోకి చూస్తుండడమో లేక ఏ పుస్తకం చదువుతూ ఉండడమో చేస్తూ ఉంటుంది వేదిత. కాలేజీ చదువుకు వచ్చాక ఆ సాహిత్యంపై అభిమానం పెరిగి విరివిగా చదవడం ప్రారంభించింది. లతా, బాబీ కూడా కాలేజీ చదువులకు వచ్చారు. అయితే బాబీకి చదువు మీద అంత ఆసక్తి కంటే ఫ్రెండ్స్, ఆటపాటలు, సినిమాలు, షికార్లు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఫ్రెండ్స్తో సినిమాలకని వెళ్ళిపోతూ ఉంటాడు.
ఒక్క క్షణం ఇంట్లో ఉండడు. ఉన్న ఫ్రెండ్స్తో కూడా ఉంటాడు. ఆ ఫ్రెండ్స్తో తన గదిలోకి చేరి ఒకటే గొడవ. ఎప్పుడు ఏ ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకుని దానికి అనుగుణంగా అరుపులు, కేకలు, చప్పట్లు, డాన్సులు చేస్తూ ఉంటాడు. బాబీ ఫ్రెండ్స్లో ఒక అతను గిటారు పట్టుకు వస్తూ ఉంటాడు. ఆ గదిలో చేరి అందరూ ఒకటే గొడవ. దానికి పగలు రాత్రి అనేదే లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు. ఒక్కోసారి వాళ్లతో ఒకరిద్దరు అమ్మాయిలు కూడా చేరుతూ ఉంటారు. లతకు కూడా ఆటపాటలు అంటే ఇంట్రెస్టే. ఒక్కోసారి లత కూడా వాళ్ళలో హడావిడిగా చేరుతూ ఉంటుంది. ఇంట్లో చేరి గొడవ చేస్తున్నారని సావిత్రి ఏమీ అనలేదు. అన్నా వాళ్ళు వినిపించుకోరు. బాబీ తల్లి మాట వినడు. ఆ విషయం సావిత్రికి తెలుసు, అందుకే చెప్పదు. తండ్రి ఎప్పుడూ ఇంట్లో ఉండడు, అసలు ఊళ్ళోనే ఉండడు. బాబీ ఆడిందే ఆట, పాడిందే పాట. వేదితకు మాత్రం ఇదంతా ఇష్టం ఉండదు. చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన వయసులో అలా ప్రవర్తిస్తున్న బాబీని చూస్తే జాలి అనిపిస్తుంది ఒక్కోసారి వేదితకు. కానీ ఫ్రెండ్స్ని పోగు చేసుకుని ఇంట్లో గొడవ చేస్తుంటే మాత్రం చాలా కోపం వస్తుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వేదికకి బాబీ గదిలోకి చేరి వాళ్ళు చేస్తున్న గొడవ చూస్తుంటే తలనొప్పి వస్తుంది. బాబీ ఎవ్వరి మాట వినడు. ఆ ఇంట్లో ఎవరన్నా లక్ష్యం లేదా తనకి. అతని వయసు అలాంటిది, వాతావరణం కూడా అలాంటిది. మగపిల్లవాడు ఏదోలే అనుకున్న లత వాళ్లలో చేరడం అస్సలు ఇష్టం ఉండేది కాదు ఆమెకి. ఒక్కోసారి మనసాగక లతతో అనేది, బాబీ మగపిల్లవాడు, ఏదో సరదాగా 10 మందిని పోగు చేసుకొని గొడవ చేస్తుంటాడు. నువ్వు వాళ్లతో కలవడం బాగోలేదు లత అని అంటుండేది. నీలా ఓ మూల కూర్చోమంటావా అని అడిగేది. మ్రాన్ పడిపోయేది వేదిత. తర్వాత ఎప్పుడు ఆ విషయం పట్టించుకోలేదు వేదిత. బాబీ ఫ్రెండ్స్తో తన గదిలో చేరి అల్లరి చేస్తూ ఉంటే తన గది తలుపులు మూసేసుకొని కూర్చునేది. అయినా సరే వాళ్ళ కేకలు, హడావిడి వినబడుతూనే ఉండేవి. ఒక్కోసారి అర్ధరాత్రి 12 గంటల వరకు ఆ అల్లరి సాగుతూనే ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ వేదిత మనసులో ఏదో కాని బాధతో, భయంతో నిండసాగింది. భగవాన్, అమ్మలేని ఈ జీవితం నాకెందుకు ఇచ్చావు అంటూ రాత్రిళ్ళు నిద్రల్లో కూడా కుళ్ళి ఏడిచేది వేదిత. ఆ ఇంట్లో ఎవరి ప్రపంచం వారిది. ఒకరితో ఒకరికి సంబంధం లేదు. బంగారు పంజరంలో బంధించినట్టు ఉండే వేదికకు డబ్బు, దాని మీద ఉన్న మమకారం మనుషుల మీద లేదా ఇంట్లో. అందుకే మానసికంగా అందరికీ దూరం అయిపోయింది వేదిత. రఘునాథరావు గారు తన డబ్బు సంపాదనలో వ్యసనాలు ఎంతగా మునిగి తేలుతున్నా పిల్లల అవసరాల్లో ఎప్పుడూ దేనికి లోటు చేయలేదు. తను 3 అంతులు ఊరిలో ఉండకపోయినా పిల్లల కోసమని కారు కొన్నాడు. వేదిత, బాబీ, లత ముగ్గురు కూడా డ్రైవింగ్ నేర్చుకున్నారు. సావిత్రి కూడా నేర్చుకుందాం అనుకుంది, కానీ మళ్ళా భయం అనిపించి మానేసింది. పిల్లలు ఏది అడిగినా అడక్కపోయినా అన్నీ కొనేవాడు. బొంబాయి వచ్చినప్పుడల్లా, నాన్న నాకు ఇది కావాలి అని నోరు తెరిచి అడగాలే. కానీ వేదిత మాత్రం ఎప్పుడు తండ్రిని ఏది కోరలేదు. తండ్రి ఇంటి పట్టున ఒక్క నిమిషం ఉండకుండా రాత్రి పగలు కష్టపడి ఎందుకు అంత డబ్బు సంపాదించాలో అర్థం కాలేదు వేదికకు. ఆశకు అంతెక్కడుంది? అవసరానికి మించి ఆర్జించడం వల్ల ఏమిటి లాభం అని అనిపించేది వేదికకు. ఒక్కొక్కటిగా తండ్రికున్న వ్యసనాలు కూడా తెలుస్తూ వచ్చాయి వేదికకు. అయినా సరే తండ్రి మీద జాలి కలిగేది, కానీ మరేమీ అనిపించలేదు. ఎప్పుడు ఏది కావాలో కోరకుండానే అన్నీ మౌనంగా గమనిస్తూ ఉండే వేదితను చూస్తే రఘునాథరావు గారికి ఒక్కోసారి ఏదో భయం అనిపించేది. తనకు తోచినప్పుడు ఇంట్లో మిగతా అందరికీ ఏవో ఒక వస్తువులు కొనిస్తున్నప్పుడు వేదితకు కూడా తెచ్చిచ్చేవాడు. తండ్రి అలా తెచ్చిచ్చినవి ఎప్పుడూ తిరస్కరించలేదు వేదిత. అలాని ఎంతో సంబరపడిపోయేదే కాదు, చాలా నిర్లిప్తంగా ఉండేది. వేదిత అనురాగం, ఆప్యాయత కోసం పరితపించిపోతూ తిన్న రోజున తిని, లేని రోజున మానేసి, మనసులో బాధ ఎవ్వరికీ చెప్పుకోవడానికి లేక కృంగి కుసించిపోసాగింది. అమ్మాయి గారు భోజనానికి రండి అంటూ ఆ రోజు వంట మనిషి వచ్చి పిలిచింది వేదితను. ఆ వంట మనిషి తెలుగుది. ఒకసారి రఘునాథరావుకు ఆంధ్ర వెళ్ళినప్పుడు ఇంట్లోకి వంట మనిషి కావాలని తీసుకొచ్చాడు. వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి 2 సంవత్సరాలుగా వంట, వార్పు అన్ని పనులు చేస్తూ అందరికీ తల్లో నాలిగ్గా ఉందావిడ. ఆవిడ అలా వచ్చి పిలిచేసరికి వేదితకు ఒళ్ళు మండిపోయింది. వెధవ తిండి నాకు అక్కర్లేదు, అవతలకు పో. తిండి కోసమే బ్రతుకుతున్నట్టు చూస్తున్నారు నన్ను. భోజనానికి తప్ప నేనెందుకు ఒక్కదాన్ని ఉన్నానని ఎవ్వరికీ గుర్తుండదు. నాకొద్దు అంటూ అరిచింది ఎన్నడూ లేని విధంగా.
అమ్మాయి గారు అకారణంగా అలా అరిచేసరికి వంట మనిషి మొహం మార్చుకొని వెళ్ళిపోయింది. ఆ రోజే కాదు, 3 రోజులు కూడా భోజనం చేయడానికి రాలేదు వేదిత. ఎందుకో చెయ్యలేదని ఆరా రాలేదు ఎవ్వరికి. అయితే ఆమె 3 రోజులుగా లేచి తిరగడం లేదని, భోజనం చేయడం లేదని వంట ఆవిడకి పని మనుషులకు మాత్రమే తెలుసు. 3వ రోజున పని మనిషి వేదిత గది తుడుస్తూ మంచం మీద దోమతెరలో ముడుచుకొని పడుకున్న వేదితను అప్రయత్నంగా తాకి చూసింది. జ్వరంతో కాలిపోతోంది. వెంటనే చీపురు అక్కడ పడేసి సావిత్రి గదిలోకి నడిచింది. ఆ పని మనిషి మరాఠీది. బీహార్ వరద బాధితుల సహాయార్థం వాళ్ళ క్లబ్లో ఒక ప్రఖ్యాత నర్తకిమణి డ్యాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేయడంతో ఒక్క నిమిషం తీరిక లేకుండా తిరుగుతోంది సావిత్రి 2 రోజులుగా. ఆ నర్తకిమణి ప్రోగ్రాం ఇవ్వడానికి అంగీకరింపచేసే బాధ్యత సావిత్రి మీదే పడింది. ఆ నర్తకిమణి ముందు రానని, అలా అని ఇలా అని గుడుస్తూ ఉంటే గడ్డం పట్టుకుని బ్రతిమలాడినంత పని చేసి ఒప్పించింది ఎలాగో సావిత్రి. అదే విషయంలో అర్జెంటు పని మీద ప్రెసిడెంట్ గారింటికి వెళ్లే ప్రయత్నంలో ఉంది సావిత్రి. పెద్దమ్మాయికి జ్వరం చాలా ఉందండి అంది మరాఠీలో. సిగ చుట్టుకోవడం బాగానే వచ్చినా ఇంకా బాగా చుట్టుకోవడం కోసం మళ్ళీ ముడి విప్పేసి అద్దంలో చూసుకొని దూకుంటున్న సావిత్రి ఎవరికి అని అడిగింది మరాఠీలోనే. వేదితమ్మగారికి. నాతో చెప్తే నేనేం చేస్తాను, డాక్టర్కి ఫోన్ చేయకపోయావా అంది సావిత్రి. బిక్కుమొహం వేసింది పని మనిషి. డాక్టర్కి ఫోన్ చేయడం తనకేం చేతనవుతుంది అని అనుకుంది. పైకి మాత్రం నాకు తెలియదు అంది నసుకుతున్నట్లు. సరేలేపో నేను చేస్తాను అంది సావిత్రి కరుణించిన దేవతలాగా. పని మనిషి వెళ్ళిపోయింది. మరో పావుగంటకి ముస్తాబు ముగించి పట్టుచీర రెపరెపలాడించుకుంటూ వేదిత గదిలోకి అడుగుపెట్టింది సావిత్రి. ముసుగు పెట్టుకొని పసిపాపలాగా పడుకున్న వేదిత మీద శాలువాని సర్రున లాగింది సావిత్రి. అలా విసురుగా పై శాలువా లాగడంతో కదిలిపోయింది వేదిత. ఆమె చేయి పట్టుకొని చూసింది సావిత్రి. కాలిపోతోంది. తిరిగి వెనక్కి పోయి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసింది ఒకసారి వచ్చి వేదితను చూడమని. తర్వాత పని మనిషితో డాక్టర్ గారు వస్తారు, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, కానీ ఆయన వస్తే వేదితను చూస్తారు, నువ్వు కూడా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. డాక్టర్ రావడం, వేదితను పరీక్షించి మందివ్వడం జరిగింది. అయితే ఆ జ్వరం 3 రోజులుగా పైకి కనిపించకపోయినా లోపల కొన్ని రోజుల నుంచి ఉంది వేదితకు. ఆ సంగతి డాక్టర్ కూడా పసిగట్టలేకపోయాడు. 2 రోజులు మందివ్వగానే తగ్గిపోయినట్టే తగ్గి తిరిగి 3వ రోజు మళ్ళీ విజృంభించసాగింది. 4 రోజులు పైగా అలా నిర్లక్ష్యం చేసి తిరిగేది వేదిత. కాస్త ఏదైనా తినాలి అని అనిపిస్తే తినేది, లేకుంటే ముసుగుపెట్టి పడుకునేది. ఆ రోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చాడు రఘునాథరావు. అతను బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉండడమే కాకుండా లాభాలు కూడా విపరీతంగా రాసాగాయి. ఆ రోజు అలా వ్యాపారంలో లాభాలు వచ్చాయనే ఇంటిల్లపాదికి కొత్త దుస్తులు కొనుక్కొని వచ్చాడు రఘునాథరావు. అది అతనికి అలవాటు. బిజినెస్లో లాభాలు వస్తే కొత్త వస్తువులు కొని వారి వారి గదుల్లోకి వెళ్ళి ఇవ్వడం అతనికి అలవాటు. సావిత్రికి, బాబికి, లతకు ఇచ్చి వేదిత గదిలోకి వెళ్ళాడు. వేదిత మంచంపై దిండు కానుకొని కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. చాలా కాలం తర్వాత తన గదిలోకి వచ్చిన తండ్రిని చూసి చేతిలో పుస్తకం పక్కన పెట్టి సరిగ్గా కూర్చుంది. రఘునాథరావు చేతిలో ప్యాకెట్టు వేదిక పక్కగా మంచం మీద పెడుతూ, వేదిత, నీకు కొత్త చీరలు తెచ్చాను చూడు అన్నాడు. వేదిత ఆ ప్యాకెట్ల వంక ఒక్కసారి నిర్లిప్తంగా చూసి ఊరుకుంది. అలాగా అని కూడా అనలేదు. ఆ ప్యాకెట్లు చేతిలోకి తీసుకోనూ లేదు. కూతురు అలా నిర్లిప్తంగా ఉండడం చూసి రఘునాథరావుకి విచిత్రంగా అనిపించింది. వేదిత మొహంలోకి వింతగా చూశారు. అలా పరిశీలనగా చూసి ఉలికి పడ్డారు. ఈ మధ్యకాలంలో కూతురి మొహం అంత పరిశీలనగా చూడనే లేదు. వేదిత తెల్లని మొహం మరింత తెల్లగా పెండి బొమ్మలాగా పాలిపోయింది. పెదవులు ఎండిపోయినట్లున్నాయి. ముఖంలో నీరసం, ఆ లోతుకుపోయిన నేత్రాల్లో దిగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ముఖంలో కళ్ళ కోల్పోయి ఏదో భయంకరమైన పీడకల చోటు చేసుకున్నట్టుగా అనిపించింది. ఒక్క క్షణం రఘునాథరావు గుండెల్లో కెలుకుతున్నట్టుగా ఉంది. అమ్మా వేదిత, ఒంట్లో బాలేదా, ఎందుకలా ఉన్నావు అంటూ పక్కనే కూర్చుని ఆప్యాయంగా అడిగాడు. ఆ ఆప్యాయతకు సూర్యరశ్మికి కరిగిపోయే మంచులాగా అయిపోయింది వేదిత. చాలా రోజులకు ఒక అనురాగపూరితమైన మాట తండ్రి నోటి వెంట రావడంతో కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతూ ఉంటే చటుక్కున మోకాళ్లలో మొహం దాచుకుంది. వెంటనే వెక్కిళ్ళు సన్నగా వినిపిస్తున్నాయి. ఏడుస్తోందని గ్రహించిన ఆయన తండ్రి హృదయం నీరైపోయింది.
అమ్మా వేదిత, ఏంటి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ దగ్గర తీసుకొని బుజ్జగించారు. సమాధానం చెప్పలేకపోయింది వేదిత. ఒళ్ళంతా వేడిగా ఉందేంటి తల్లి, ఒంట్లో బాగాలేదా? నాకెందుకు చెప్పలేదు? ఉండు, ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను. వేదిత ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా చరచరా వెళ్ళి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశారు ఆయన. తర్వాత సావిత్రి గదిలోకి వెళ్ళి వేదితకు ఎన్నాళ్ల నుంచి ఒంట్లో బాగుండడం లేదు అని ప్రశ్నించాడు. అలా వచ్చి అడుగుతున్న భర్తను వింతగా చూస్తూ, ఏమో నాకేం తెలుసు, వేదితకు ఒంట్లో బాగుండకపోవడానికి ఏమైంది అంటూ తిరిగి ప్రశ్నించింది సావిత్రి. మరి వచ్చే ఎపిసోడ్లో వేదిత అలా ఈ హాస్పిటల్లో చేర్చబడుతుందా? వంశీకృష్ణ ఆమె అభిమాన రచయిత అని ఆమెకు తెలుస్తుందా? వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం ఏర్పడుతుందా? వంశీకృష్ణ గతం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.